సో నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే ఇండైరెక్ట్గా చెప్తున్నాను అనమాట. అండ్ బిజినెస్ చేసే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. అండ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ బిజినెస్ చూడండి. చాలా అంటే చాలా ఉపయోగపడే వీడియో. ఎలా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఓ బ్యాక్గ్రౌండ్ గ్రూప్ అయితే ఉంటుంది. అండ్ అదే నార్మల్గా ఫ్రెండ్స్ గ్రూప్ కానీ, ఫ్యామిలీ గ్రూప్ కానీ, అండ్ బిజినెస్ గ్రూప్ కానీ ఉంటుంది. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఇది డైరెక్ట్గానే కాదు, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను అనమాట. అండ్ ఈ గ్రూపుల్లో ఒకరికి నచ్చామనుకో, ఇప్పుడు మన ఫ్రెండ్ గాడు ఉన్నాడు, వాడికి నచ్చామనుకో మనల్ని ఈ రేంజ్లో చూస్తాడు అనమాట, హై పొజిషన్లో చూస్తాడు. అదే వాడికి నచ్చకపోతే ఎలా చూస్తాడు, హే వీడితో నాకెందుకురా అన్నట్టు చూస్తాడు అనమాట. కాబట్టి మనం కూడా బిజినెస్ చేసేటప్పుడు కస్టమర్స్ తోటి చాలా చాలా సున్నితంగా డీల్ చేయాలన్నమాట. అండ్ చికాకులు పడడం అలాంటివి చేయకూడదు బిజినెస్ చేసేటప్పుడు. అండ్ ఏం కావాలి సార్ మీకు, ఏంటి, ఎలాగా అన్నట్టు మాట్లాడాలన్నమాట. చాలా సున్నితంగా మాట్లాడాలి. అప్పుడు వాడికి ఏమనిపిస్తుంది, వావ్ బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు అంటే కొంచెం ఆ షాప్కి వెళ్దాంరా మామ, అక్కడే తీసుకుందాం సరుకులు అన్న టాత్ వస్తుంది అనమాట. ఎలాగంటే ఇప్పుడు నేను ఉన్నాను, మా వాడు మీ షాప్కి వచ్చాడు అండ్ వాడితో పాటు బండికి వచ్చాను, నేను బండితో పాటు వచ్చాను అనమాట. నేను కూడా ఐటమ్స్ తీసుకుందాం రా, బయటికి వెళ్దాం రా అని చెప్పి తీసుకొచ్చాను. కాబట్టి వాడు తీసుకెళ్ళి మామ ఈ షాప్లో అయితే బాగుంటుందిరా, ఈ షాప్లో తీసుకుందాం, నేను ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాను అని వాడు నన్ను తీసుకెళ్తాడు. అప్పుడు మీకు ఏమైంది, బిజినెస్ గ్రోత్ అయింది. బిజినెస్ గ్రోత్ అయిందా? అలాగే మనం కూడా ఇప్పుడు చిరాకు పడ్డాం అనుకో, అరే ఆడే అంటాడు రివర్స్లో, అరే మామ ఈ షాప్ దగ్గర తీసుకుందామా అని నేను అన్నాను అనుకో, ఆడి దగ్గర వద్దురా బాబు చిరాకు పడతాడు, ఆడి దగ్గర ఎందుకు రా బాబు, పక్క షాప్కి వెళ్ళి కొనుక్కుందాం అంటారు అనమాట. అలాగా బిజినెస్ చేసేటప్పుడు మనం ఎప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా సున్నితంగా చేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరు అదే గుర్తుపెట్టుకోండి బిజినెస్ చేసేవాళ్ళు. అండ్ ఎలాగంటే ఎగ్జాంపుల్గా బిజినెస్ చేసేవాళ్ళు మాత్రం చాలా సున్నితంగా డీల్ చేయండి. అండ్ బిజినెస్ గ్రోత్ అవ్వాలంటే 2 కొంటే 1 ఫ్రీ ఆఫర్స్ ఉంటాయి కదా, డిస్కౌంట్స్ ఉంటాయి కదా, డిస్కౌంట్స్ పెట్టండి, అట్రాక్ట్ చేయండి, ఇంకా ఉంటాయి కదా. అలా కొంచెం కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అలా చేసుకున్నా సరే మీ బిజినెస్ అనేది సాగుతుంది అనమాట. కాబట్టి ఇంకా ఈ వీడియో ఎవరు చూస్తున్నారో వర్త్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను రోజుకో వీడియో పెడతాను, రోజు కాకపోయినా 2 డేస్కి ఒక వీడియో అయినా వస్తుంది. ఎందుకంటే బిజినెస్ కోసం పక్కా చెప్తాను, ప్రతి పాయింట్ అయితే చెప్తాను. లాంగ్ వీడియోస్ పెట్టడానికి అయితే పక్కా ట్రై చేస్తాను. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మన ఇన్స్టా కూడా ఉంటుంది, దాన్ని ఫాలో చేయండి.